బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. సో వికారాబాద్ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయబోయాడు ఒక దుర్మార్గుడు. వెంటనే దేహశుద్ధి అయితే చేశారు, కానీ ఈ సమాజంలో ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలా మనుషులు ఇలా తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా విన్నాము, చిన్న పాప ఆడుకుంటుంటే ఐ థింక్ ఫస్ట్ క్లాస్ పాప అనుకుంటా, చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళి రేప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కన్న కూతురు అని కూడా లేదు, మొన్న ఒక ఇన్సిడెంట్ తాగి ఒక కన్న కూతురు మీద అత్యాచారం చేయబోయాడు. అసలు ఈ రకంగా పశువుల్లా ప్రవర్తిస్తున్నాడు, క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక రకంగా అవే మేలని చెప్పుకోవాలి, ఆకలేసినప్పుడు మాత్రం వేటాడతాయి. వీళ్ళు మాత్రం అది మద్యం ప్రభావమా లేకపోతే వాళ్ళ పెరిగిన విధానమా వాళ్ళ ఏరియా అసలు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పేసి అయితే నెటిజన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలిక అక్కడ ఆడుకుంటూ తిరుగుతుంటే, ఇది నేవీ రైడర్లు అయితే పనిచేయడానికి బీహార్ నుంచి కొంతమంది వచ్చి అక్కడ పని చేసుకుంటున్నారు. అదే కాలనీలోకి చెందిన ఒక పాప ఆడుకుంటూ చిన్నగా బయటకు వచ్చింది. సో ఎవరు లేని సమయం చూసి ఆ దుర్మార్గుడు అయితే ఆ పాపను పట్టుకొని అరవకుండా నోటిలో మొత్తం క్లాత్స్ ఉంటాయి, గుడ్డలు ఉంటాయి కదా, సో వాటిని నోట్లో గట్టిగా కుక్కేసి అత్యాచారం చేయబోయాడు. సో పాప ఎలా మళ్ళీ ఆ సౌండ్స్ ఏమన్నా వినపడ్డాయేమో తెలియదు, కానీ అటుగా వెళ్ళే స్థానికులు చూడడంతో అతను ఆపి ఆయన ఇంకొంతమందిని పిలిచి అతడికైతే దేహశుద్ధి చేయడం జరిగింది. వెంటనే వాడిని బిభత్సంగా కొట్టేసి పోలీసుల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. సో నిజంగా వాళ్ళు ఎవరు లేకపోతే ఈ పాప ఎంత ప్రాణానికే అపాయంగా ఉండేది. అంటే చిన్న పాప, ఇలాంటి వ్యక్తులు తాగి మద్యం మత్తులో చేస్తున్నారా లేదంటే వికృత చేష్టలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ పేరెంట్స్ జాగ్రత్త వహించాలి ఇలాంటి విషయాలల్లో. ఎవరైనా సరే తల్లి సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, పక్కనే ఉండాలి. ఇది అంటే ముఖ్యంగా ఇంకో విషయం, అది అడవి ప్రాంతము, అక్కడ జనాలు తక్కువగా సంచరించే ఏరియా, ఎక్కడో అడవిలో ఉండే ఏరియా అదంతా. సో ఇలాంటి ఏరియాలలో పేరెంట్స్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లల్ని బయటికి పంపించి వదిలేసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్లే జరుగుతాయి. కొంచెం అంటే ఇలాంటివి జరగాలని కాదు, మనం జాగ్రత్తగా ఉంటే సేఫ్. ఇలా సమాజం ఇలా ఉంది కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మన రిలేటివ్స్నే నమ్మలేకపోతున్నాం. మొన్న పిన్నే వాళ్ళ పాపని బాత్రూంలో తల పగలగొట్టి చంపడం జరిగింది, పీక కోసి చంపడం జరిగింది. అంటే ఎవరిని నమ్మలేం, కన్న తల్లిదండ్రులే. ముఖ్యంగా తల్లే తోడుగా ఉండాలి, బాధ్యత వహించాలి. బయటికి వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే కన్న తల్లి తోడుగా ఉండాలి. వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడే బయటికి పంపించాలంటే ఆడపిల్లని భయపడతాం. అలాంటిది 8 ఏళ్ల పాపని అలాంటి అడవి ప్రాంతంలో ఎవడో బీహార్ రోడ్ పనిచేసే ఏరియాలలోకి అట్లా పంపిస్తే ఎట్లా చెప్పండి. ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచించండి. అస్సలు రోజులు బయట బాగాలేదు. చిన్న పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్సిడెంట్లు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు అయితే వాడి మీద కేసు నమోదు తీసుకొని యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మీరు కూడా చాలా జాగ్రత్త వహించండి. అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు సమాజం ఇలా మారుతుంది అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని ఐ డ్రీమ్తో షేర్ చేసుకోండి.